నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. స్వచ్ఛ సర్వేక్షణ్ ఉత్తమ పంచాయతీల ఎంపికలో భాగంగా జిల్లాలో 25 గ్రామ పంచాయతీల్లో శుక్రవారం నుండి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ సెంట్రల్ టీం పర్యటించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని చంబన్నందు జిల్లా పంచాయతీ అధికారి రామ్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ సెంట్రల్ టీం జిల్లా కలెక్టర్ నాగరాణిని కలిసి మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా టీం గ్రామాల్లో సేకరించనున్న అంశాలపై కలెక్టర్కు వివరించారు. ఈ టీం నేటి నుండి రోజుకి 2 గ్రామాల చొప్పున జిల్లాలోని 25 గ్రామాల్లో 20 రోజులు పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి రామ్నాథ్ రెడ్డి, స్టేట్ నోడల్ ఆఫీసర్ సందీప్, డిపిఆర్ సీఫీల్డ్ టెక్నికల్ కోఆర్డినేటర్ ఎన్ ఎడ్వర్డ్, ఎస్డబ్ల్యూ, ఎస్ కన్సల్టెన్సీ సంతోష్, దినేష్, రామకృష్ణ, మధుమతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. తొలుత గత సమావేశంలో చర్చించిన అంశాలపై జిల్లా పరిశ్రమల అధికారి తీసుకున్న చర్యలను సమావేశంలో చర్చించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు యూనిట్ల స్థాపన, పారిశ్రామిక పెట్టుబడులపై అవగాహన కల్పించాలని, కొత్తగా పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టాలనుకున్న వారికి ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించేలా బ్యాంకర్లతో సమన్వయం చేయాలని తెలియజేశారు. అసంఘటిత కార్మికులందరినీ PMJJBY, PMSBY బీమా పథకాలను నమోదు చేసేందుకు సంబంధిత అధికారులు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు మద్దుల రాము అధ్యక్షతన భీమవరం 8వ వార్డు చినరంగనపాలెం కంకరదొడ్డి వద్ద నుండి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ దీపం పథకంలో 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగులకు మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇచ్చిన హామీలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్స్టార్ యూనిట్ బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, వార్డు కమిటీల నాయకులు ఒక్కొక్కరు ప్రతి ఇంటికి వెళ్లి రోజుకు 50 ఇళ్ల చొప్పున ప్రజల నుండి సమస్యలను, సలహాలను, సూచనలను సేకరించి వార్డు కమిటీ నాయకులు, అనుబంధ సంస్థ కమిటీ నాయకులకు అందజేస్తారు. మన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో మనం ఈ సంవత్సర కాలంలో చేసిన ఏవైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలన్నీ కూడా ప్రతి ఇంటింటికి మరి మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. కానీ వాళ్ళని అడిగి ఏ రకంగా అందుతున్నాయి, ఇంకా రావాల్సిన కార్యక్రమాలు ఏంటి, వాళ్ళు జరిగే ఇబ్బందులు కానీ అన్ని కూడా మరి ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ ఇన్ఛార్జీలు ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి యాప్ డౌన్లోడ్ చేసి దాంట్లో నమోదు చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ రాష్ట్ర వ్యాప్తంగా 170 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమం ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇది రాష్ట్ర ప్రభుత్వం, మన ప్రభుత్వం సుపరిపాలన ఏ విధంగా చేస్తున్నాం, ఇది ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే దాని గురించి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు తెలియపరిచినప్పుడే మన ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని, నారా చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లినట్టు అవుతుందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో అకాల మరణం చెందిన తోటి ఆటో కార్మికుడు ఆవల వెంకటేశ్వరరావు కుటుంబాన్ని గురువారం ఆటో యూనియన్ నాయకులు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ముందుగా వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ కుటుంబానికి యూనియన్ తరపున కొత్త బస్టాండ్ చైతన్య యూనియన్ వారు 5,000 రూపాయలు, పాలకోడేరు మహాత్మా గాంధీ ఆటో యూనియన్ వారు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులో పిల్లల చదువుకై యూనియన్ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైతన్య ఆటో యూనియన్ నాయకులు, పెద్దలు, మహాత్మా గాంధీ ఆటో యూనియన్ నాయకులు, పెద్దలు, కార్మిక సోదరులు పాల్గొన్నారు. చాలా దురదృష్టకరం. ఇటీవల సోమవారం రాత్రి మా తోటి ఆటో కార్మికుడు ఆవాల వెంకటేశ్వరరావు మొన్న నవ్వుతూ ఆడుతూ పాడుతూ మన తోటి కార్మికుడు చాలా ఇదిగా ఉండేవాడు. అటువంటి వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. చిన్నపిల్లలు యూనియన్ తరపున చైతన్య ఆటో యూనియన్ సభ్యులు, అలాగే పాల్గొడేరు మహాత్మా గాంధీ ఆటో యూనియన్ సభ్యులు ఈ రోజున వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడానికి నాయకులు, పెద్దలు, కార్మిక సోదరులు, భీమవరం నుండి చైతన్య యూనియన్ పెద్దలు, నాయకులు, పాల్గొడేరు నుండి మహాత్మా గాంధీ ఆటో యూనియన్ నాయకులు, పెద్దలు ఇచ్చేయటం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఆ వ్యక్తి కోల్పోవడం తీరని లోటు, ఆ లోటుని భర్తించలేని విషయం. పిల్లలకి విద్యలో కానీ దేనికైనా యూనియన్ సభ్యులు అండా దండగా ఉంటామని వారి కుటుంబానికి
భరోసాని ఇస్తున్నాం. ఈ సందర్భంగా చైతన్య ఆటో యూనియన్ తరపున ఎంతో కొంత ఆర్థిక భరోసాగా 5,000 రూపాయలు వారి కుటుంబానికి అందజేస్తున్నాం. అదేవిధంగా పాల్పడేరు మహాత్మా గాంధీ ఆటో యూనియన్ తరపున 10,000 రూపాయలు వారికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. 2 నిమిషాల పాటు ఆవాల వెంకటేశ్వరరావు మొన్నాకి 2 నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించాలని సభ్యులందరినీ తెలియజేస్తున్నాం. 2 నిమిషాల పాటు మౌనం పాటించి అంజలి ఘటించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని భీమవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొయ్యలగడ్డ గణపతి, మండల కార్యదర్శి కోళ్ల సీతారాం ఆధ్వర్యంలో తాడేరు గ్రామంలో నిర్వహించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్, తల్లి దీవెన వంటి పథకాలు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బర్రె నెహ్రూ, దొంగపిండి మాజీ సర్పంచ్ నాగిని ముత్యాలరావు, అంగర వెంకట్, అల్లూరు సుబ్రహ్మణ్యంరాజు, చిక్కాల వెంకటేశ్వరరావు, నాగిడి తాతాజీ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా టీజర్ విడుదల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విజయలక్ష్మి థియేటర్లో పవన్ కళ్యాణ్ అభిమానులు సందడి చేశారు. పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మందుగుండు కాల్చారు. కేక్ కట్ చేసి పండుగ వాతావరణం సృష్టించారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ టీజర్ అదిరిపోయిందని, సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అన్నారు. తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల సందర్భంగా మరి ఈ రోజున అన్ని థియేటర్లోనూ హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అవుతుంది ఉదయం 11 గంటలకి. మరి భీమవరం పట్టణంలో మన విజయలక్ష్మి థియేటర్లో ఈ ట్రైలర్ సందర్భంగా మెగా అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మరి మెగా అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా భీమవరంలో ఆగి ఉన్న లారీల బ్యాటరీలను, ఆటోలను దొంగిలిస్తున్న 4 నిందితులను, 1 రిసీవర్ను భీమవరం 1 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 6 లక్షల రూపాయలు విలువ చేసే 65 బ్యాటరీలను, 17 లక్షలు విలువ చేసే 13 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్పీ మాట్లాడుతూ ఏఎస్పీ భీమారావు వివరాలను వెల్లడించారు. భీమవరం 1 టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్లకు సంబంధించి పలు దొంగతనాల కేసుల్లో భీమవరానికి చెందిన తీగల నరేంద్ర భవానీ, పైల రాకేష్, ఎలగండ కోదండ శివలను అరెస్ట్ చేశామన్నారు. వీరిపై పాత కేసులు లేవని, జలసాలకు, చెడు అలవాట్లకు బానిసై వీరంతా కలిసి దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు. ఏఎస్పీ భీమారావు ఆటోలను దొంగతనం చేసిన కృష్ణా జిల్లా పెరికిగూడెం గ్రామానికి చెందిన పరసా నాగరాజుపై గతంలో కూడా పలు కేసులు ఉన్నాయని, ఏఎస్పీ భీమారావు నిందితులను పట్టుకుని ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్న 1 టౌన్, 2 టౌన్ సిఐలు నాగరాజుకు, కాళీచరణ్కు సిబ్బందికి ఎస్పీ రివార్డులను ప్రకటించారని తెలియజేశారు. బ్యాటరీలు స్వాధీనం చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ 6 లక్షలండి, టోటల్ 6 lakhs ప్రాపర్టీ. ఈ కేసులో ముగ్గురు ముద్దాయిలు ఉన్నారు. వీళ్ళు పాత హిస్టరీ ఏం లేదు, వీళ్ళంతా కొత్తగా జలసాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం చేసిన దొంగలండి. రెండో కేసులో టోటల్ 14 ఆటోస్, 13 ఆటోలు సీజ్ చేయడం జరిగిందండి టోటల్. ఇంట్లో ముద్దాయి ఒకడు, తర్వాత దానికి రిసీవర్ ఒక ఆయన ఉన్నాడు, పోలిశెట్టి గణేష్. ముద్దాయి పరస నాగరాజు, ఈయన ప్రీవియస్ హిస్టరీ ఉంది, ఈ డీసీసీ2 హోల్డర్, కృష్ణా జిల్లాకు చెందినవాడు. ఇది 17 లక్షలండి. టోటల్ 17 లక్షలు ప్లస్ 6, 23 lakhs ప్రాపర్టీ అండి. దీంట్లో 4 ముద్దాయిలు అవుతారు, ఒక రిసీవర్ అండి. 65 బ్యాటరీలు, 13 ఆటోస్, టోటల్ 23 lakhs ప్రాపర్టీ. ఈ కేసులో జిల్లా ఎస్పీ గారు, ఎస్డిపిఓ జయసూర్య గారిని మరియు ఇన్స్పెక్టర్ నాగరాజు, ఇన్స్పెక్టర్ కాళీచరణ్ మరియు ఎస్ఐ రెహమాన్, ఎస్ఐ కృష్ణాజీ, వారి సిబ్బంది, క్రైమ్ పార్టీస్ కూడా అందరికి కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. ప్రపంచ టూ వీలర్స్ మెకానిక్స్ దినోత్సవాన్ని శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మోటార్ సైకిల్ మెకానిక్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం అత్తిలిలో ఘనంగా నిర్వహించారు. 2 వీలర్ సృష్టికర్త గాట్లెట్ డైమ్లర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎడ్లపల్లి నాగేశ్వరరావు,
అధ్యక్షులు వల్లి, ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు, కోశాధికారి సాయి, కోమరు శ్రీను, సుబ్బారావు, రాము, ప్రసాద్, తలారి ప్రసాద్, ఆటోమొబైల్ షాప్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సీనియర్ మెకానిక్ కు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మెకానిక్ డే చేస్తున్నామండి. మన అత్తిలి మెకానిక్ యూనియన్ వర్కర్స్ అందరు కలిసి మెకానిక్ డే చేస్తాం. ఇవాళ మెకానిక్ డే అనేది ఏంటంటే ఇది 1985లో మెకానిక్ గారు ఒక మోటార్ సైకిల్ తయారు చేయడం. ఆ మోటార్ సైకిల్ మెకానిక్ డే. అలాగే ఆయన పేరు డాక్టర్ డైమండ్ గారు. ఆయన పేరు చెప్పి మేము గత 3 సంవత్సరాలు బట్టి అత్తిలి యూనియన్ వారు ప్రపంచం మొత్తం అంతా కూడా మెకానిక్ డే చేస్తాం. అదే మెకానిక్ డే ఇవాళ మేము అత్తిలి యూనియన్ వారు అందరూ కలిసి మెకానిక్ డే చేసుకుంటాం. ఆ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఈలోపు మాకు ఒక మెకానిక్కి కొంచెం కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని మా యూనియన్ అందరూ కూడా సాయం చేసి అతనికి కొంచెం డబ్బు సాయం చేస్తాం. అది మా గౌరవ అధ్యక్షులు మేమందరం కూడా ఇందులో ఉండి మేము ఆ మెకానిక్ గారికి సాయం చేస్తాం. ఈ నెల 6న అత్తిలి పశు వైద్యశాలలో కుక్కలకు ఉచితంగా ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేస్తామని మండల పశు వైద్యాధికారి కరణం శంకర భావన్ నారాయణ, జిల్లా జంతు సంక్షేమ సంఘ డైరెక్టర్ ఆల్తి అజయ్ కుమార్ తెలిపారు. ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభిస్తామని, అత్తిలి పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇటీవల ఆరవల్లి గ్రామంలో దాడికి గురైన బాధితులను మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గ కోఆర్డినేటర్ కారుమూరి పరామర్శించారు. తరతరాల నుండి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్న వారి మధ్య కొందరు దుష్ట శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారని, మన గోదావరి జిల్లాల్లో లేని సంస్కృతిని కొత్తగా తీసుకువస్తున్నారని, ఇది అత్యంత హేయమైన చర్య అని, పోలీసు యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని, ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సందర్భంగా తీవ్ర గాయాల పాలైన వారిని ఇంటికి వెళ్లి పరామర్శించారు. అత్తిలిలో ఆదివారం దాసం వెంకటప్రసాద్ గృహం వద్ద ధ్యానంపై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుడు దాసం ప్రసాద్ తెలిపారు. నర్సాపురంకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ మీనాక్షి ధ్యానంపై శిక్షణ ఇస్తారని, ధ్యానులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేశారు. తణుకు శాసనసభ్యుడు అరిమిల్లి రాధాకృష్ణ అత్తిలి మండలంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ కార్యాలయం వారు తెలిపారు. ఉదయం 7:30 తణుకు పట్టణంలో రంగా జయంతి సందర్భంగా వెంకటేశ్వర థియేటర్ ఆపోజిట్ రోడ్ మున్సిపల్ కాంప్లెక్స్ దగ్గర ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తారు. 8 గంటలకు అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలో బూత్ నెంబర్ 3లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొంటారు. 10 గంటలకు అత్తిలి మండలం వరిగేడు గ్రామంలో 60 లక్షల రూపాయలతో పిఆర్ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. వరిగేడు గ్రామంలో బూత్ నెంబర్ 6లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. మధ్యాహ్నం 3:30 తణుకు పట్టణంలోని 13వ వార్డు బూత్ నెంబర్ 39లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొంటారు. 4:30 తణుకు పట్టణంలోని 12వ వార్డు బూత్ నెంబర్ 42లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ పటిష్టత కోసం వార్డు స్థాయిలో నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి కోరారు. తెలుగుదేశం పార్టీ తణుకు పట్టణ వార్డు కమిటీల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది.
తణుకులోని 14, 16, 18, 32 వార్డులకు సంబంధించి నూతన కమిటీలను ప్రకటించారు. పార్టీ పటిష్టత కోసం పనిచేసే వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో 14వ వార్డు అధ్యక్షుడిగా దేవిశెట్టి వీరకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా కట్టా రామకృష్ణ, 16వ వార్డు అధ్యక్షుడిగా గొల్తి నాగవెంకట కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా ఇమ్మండి శ్రీనివాసరాయుడు, 18వ వార్డు వార్డు అధ్యక్షుడిగా నందా శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కొండేపూడి సూర్యనారాయణ, 32వ వార్డు అధ్యక్షుడిగా నల్లా వీరవెంకట సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ఉండ్రాజవరపు వేణుబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరంతా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరొకసారి కూటమిని అధికారంలోకి తీసుకురావాలని, అందుకు గాను కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. తణుకు రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసింది. కలగర వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇన్స్టాలేషన్ అధికారిగా జిల్లా గవర్నర్ వై కళ్యాణ చక్రవర్తి, నూతన అధ్యక్షునిగా వెంకటకృష్ణ ఇతర సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అసిస్టెంట్ గవర్నర్ ఆర్వి అప్పారావు క్లబ్ సేవలను వివరించారు. కార్యదర్శి సిద్ధార్థ జి సుధాకర్, మల్లిన అరుణసారథి, అక్కిన కాశీ విశ్వనాథం, వై బాబురావు, డాక్టర్ రవికుమార్, ప్రగతి రాజా, డాక్టర్ శ్రీనివాస్, వడ్లమాని పార్వతి, వివి హనుమంతరావు, జీవి శ్రీనివాస్, బోడపాటి ప్రసాద్ సభ్యులు పాల్గొన్నారు. వెంకటేష్ సార్ ఇలా చూడండి. నేను చేశారు అటెండెన్స్ గురించి వీటి గురించి కూడా ప్లాస్టిక్ అడ్యుకేషన్ అంటే ప్లాస్టిక్ వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ సంఘంలో అనేక మందికి క్యాన్సర్ వ్యాధి సోకి ఎంతో ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. అలాగే ప్లాస్టిక్ వల్ల కూడా మూగజీవాలు కూడా ఆ సంతతి జాతి నశించుకోవడం కూడా జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో రోటరీ వైపు నుంచి మా వంతు తణుకులో ప్లాస్టిక్ అడ్యుకేషన్ కానీ, పర్యావరణ పరిరక్షణ కానీ, అలాగే ఇతరత్ర ఏదైతే సామాజికంగా సేవలు చేయాలో అన్నీ కూడా మేము గుర్తించి ఆ ప్రాజెక్టులు ప్రయారిటీలో తీసుకుని మేము ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. హాస్పిటల్ గారు కూడా దాదాపుగా 18 అవార్డులు గత సంవత్సరం రావడం జరిగింది. మీరందరికీ కూడా సీనియర్ సభ్యులు అందరి సహకారంతో నాకు కూడా చేశారు కాబట్టి నాకు కూడా సీనియర్ సభ్యులందరూ కూడా సహకరిస్తే నేను మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని చెప్పి రోటరీ సర్వీసెస్ అన్నింటినీ కూడా ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ 7th, 8th క్లాస్ వారిని ఒక స్కూల్లో జాయిన్ చేసి ఆ ఫీజు నేను రీఎంబర్స్మెంట్ చేయడం కోసం అడిగితే వాళ్ళిద్దరు పిల్లలకి దరిదాపులుగా 15 మంది డోనర్స్ వచ్చారు. ఇద్దరు పిల్లలకి 15 మంది డోనర్స్ వచ్చారు. అంటే మన కృషి ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు, సమాజంలో ఉన్న పేదవాడిని ఉన్నతాన్ని స్థానం తీసుకురావాలంటే అట్టడులో ఉన్న 10% మందిని పైకి తీసుకురావాలన్నది బిఫోర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నేను చేసిన మొట్టమొదటి ప్రాజెక్టు నేను చాలా నా లైఫ్లో హ్యాపీగా ఫీల్ అయిన ఇన్సిడెంట్ ఇదే సార్. ఈ పెద్దలందరూ ఎన్నో ఆశయాలతో అంటే సమాజం కోసం సొసైటీకి ఉపయోగపడాలని చెప్పి సేవలు చేయాలని చెప్పి ఈ కప్పుని స్థాపించడం జరిగింది. మరి అటువంటి క్లబ్లో నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం నేను చాలా అదృష్టంగా భావించి ఈ సంవత్సరం అంతా కూడా నాకు చాలా చక్కగా అందరూ సహాయ సహకారాలు అందించారు. చాలా ఆనందంగా చాలా కార్యక్రమాలు చేపట్టగలిగారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ రద్దు కోసం జూలై 9న జరిగే సమ్మెకి కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని సిఐటిలు జిల్లా అధ్యక్షులు జేఎన్వి గోపాలన్ పిలుపునిచ్చారు.
గురువారం స్థానిక నరేంద్ర సెంటర్లో తాడేపల్లిగూడెం నుండి బయలుదేరిన జీపీ యాత్ర తణుకు చేరుకున్న నేపథ్యంలో బహిరంగ సభను ఉద్దేశించి గోపాలన్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మికుల జీవితాలు కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు దాసోహం చేస్తుందని, బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కార్మికులకు చేసింది ఏమీ లేకపోగా వచ్చినటువంటి వారి యొక్క అవసరాలను రద్దు చేయడం అన్యాయమని అన్నారు. బ్రిటిష్ వాళ్ల కాలంలో సైతం యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కు కార్మికులకు ఉందని, మోడీ అవలంబిస్తున్న విధానాలు ప్రజలు వ్యతిరేకించడం వల్లనే ఆయనకు అవసరమైన మెజార్టీ రాలేదని అన్నారు. కార్మికుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. తొలుత జీపీ యాత్ర బృందానికి పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన నిరసన దీక్షలు టెంట్ వద్దకు వెళ్లి సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షులు కరి నాగేశ్వరరావు, సిఐటియు నాయకులు అజయ్ కుమారి, గార రంగారావు, గుబ్బల గోపి, ఆదినారాయణ బాబు, మందులయ్య, రామకృష్ణ, నరసింహారావు, దక్షిణామూర్తి, షేక్ హసీనా, బ్రహ్మాజీ, సుధాకర్, అయ్యప్ప, నాగేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఆగస్టు 6, 7 తేదీల్లో ఉండిలో జరగనున్న సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా 27వ మహాసభలు విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. గురువారం తణుకు వంక సత్యనారాయణ సురాజ్య భవన్లో జరిగిన సిపిఐ తణుకు ఏరియా మహాసభలో భీమారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహాసభ సందర్భంగా పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో భీమారావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అదానీతో చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందం రద్దు చేసి ప్రజలపై విద్యుత్ భారాలు తొలగించాలని, స్మార్ట్ మీటర్లు పెట్టే ఆలోచన విరమించుకోవాలని, ట్రూఅప్ ఛార్జీలు రద్దు చేయాలని, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ నెల 5న అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, నిరసనలు విజయవంతం చేయాలని అన్నారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు కలిసిట్టి వెంకట్రావు, తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, వంక నాగమణులను దుస్సాలువా పొలమాలతో ఘనంగా సత్కరించారు. మహాసభలో 9 మందితో సిపిఐ తణుకు ఏరియా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిపిఐ తణుకు ఏరియా కార్యదర్శిగా సికిలే పుష్పకుమారి, కమిటీ సభ్యులుగా నాగలక్ష్మి, సావరపు దేవి, మంగం పెంటయ్య, పంపన నరసింహమూర్తి, కౌరు శ్రీను, పెదపోలు వెంకట్రావు, సబ్బితి బ్రహ్మయ్య, బొక్క సత్యనారాయణ ఎన్నికయ్యారు. పూర్తిగా పడిపోయిందని చెప్పి ఇవాళ రేణుకా చౌదరి అంటోడు, ఇంకా తులసిరావు అంటోడు, ఇంకా పెద్ద పెద్ద మేధావులంతా చెప్తా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్రాప్ కూడా పడిపోయాక 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం ఎవరికి అధికారిస్తాం? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కాసుకుపోతున్నారు. ఇదేనా పరిపాలన? ఇదేనా ప్రజలు మోసగించడం? అయితే జగన్మోహన్ రెడ్డి, లేకపోతే చంద్రబాబు నాయుడు, లేకపోతే చంద్రబాబు నాయుడు కాకపోతే జగన్మోహన్ రెడ్డి. ఇద్దరు యొక్క పరిపాలన చూసాం మనం. ఇద్దరు కూడా ప్రజలకు నమ్మించి మోసం చేసి పెద్ద పెద్ద హామీలు ఇచ్చి వాళ్ళ హామీలు అమలు జరపడంలో విఫలం చెంది ప్రజలను మోసగిస్తున్నటువంటి పార్టీలుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. అందుకని వాళ్ళ మొదట ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రానికి అవసరం. వీళ్ళ కమ్యూనిస్టులు ఈ రాష్ట్ర నిర్మాణం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం నిర్విరామమైనటువంటి పోరాటాలు చేశాం. రాష్ట్ర విభజన హామీలు అమలు జరపడం కోసం పోరాటం చేస్తాం. వీళ్ళ రైతాంగం యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తా ఉన్నాం. కార్మిక హక్కుల కోసం పోరాటం చేస్తా ఉన్నాం. ఇవాళ యువత ఉద్యోగాల కోసం డిఎస్సి కావాలనేటువంటి దాంట్లో ఇవాళ యువతలకి ఇస్తాననేటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వాలనే దానికోసం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వట్లేదు. వీళ్ళ 20 లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పించాలని చెప్పి నిత్యము కూడా వీళ్ళ రైతాంగం కోసం, కార్మికుల కోసం, పేద ప్రజల కోసం, యువత కోసం, మహిళల కోసం పోరాడుతున్న పార్టీ వీళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ కమ్యూనిస్ట్ పార్టీని మనం ఆదరించాల్సినటువంటి అవసరం ఇవాళ మనకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చా వీళ్ళు మనకు చెప్తా ఉన్నాయి. ఇవాళ ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రజలను నమ్మించి మోసం చేసి దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వాలే ఇవాళ అధికారంలోకి వస్తా ఉన్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా నీతి నిజాయితీతో ప్రజల సమస్యల కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ. ఈ కమ్యూనిస్ట్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం, కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయడం కోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మోడల్ స్కూల్స్ పేరుతో దళితవాడల్లో పాఠశాలలు మూతపడేలా చేసే విధానాన్ని ఉపసంహరించుకోవాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి ఎస్వి జాకబ్ బాబు కోరారు. ఫౌండేషన్ స్కూల్స్ పేరుతో 1-2 తరగతులను ఉంచి 3, 4, 5 తరగతులను మోడల్ స్కూళ్లలో విలీనం చేయడం వల్ల పేద దళిత వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్లలేని విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో లేదా బడి మానవేయడము జరుగుతుందని అన్నారు. మరోపక్క మోడల్ పాఠశాలల్లో 59 మంది విద్యార్థులు లేకపోతే అవి ప్రాథమిక పాఠశాలలుగా మారి 2 ఉపాధ్యాయులు ఉంటారని,
ప్రభుత్వం ఈ విధానంపై పునరాలోచించుకోవాలని కోరారు. తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల్లో శుక్రవారం ఉదయం 8 గంటల నుండి 1 గంట వరకు సబ్స్టేషన్ లైన్లు మరమ్మతుల దృష్ట్యా విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ నరసింహారావు తెలిపారు. తణుకు మండలంలో సజ్జాపురం, రామకృష్ణ మఠం, పాతూరు, ఇరగవరం కాలనీ, కొమ్మాయి చెరువుగట్టు, ఎన్టీఆర్ పార్కు, హైవే ఏరియా, సాయి హాస్పిటల్ ఏరియాలో విద్యుత్ ఉండదు అన్నారు. రూరల్ మండలంలోని తేతలి, పైడిపర్రు, వడ్లూరు, వేల్పూరు, కొమరవరం, వీరభద్రపురం, కావలిపురం, రేలంగి గ్రామాల్లో కూడా విద్యుత్ ఉండదు అన్నారు. అత్తిలి మండలంలోని అత్తిలి, ఆరవల్లి, దంతుపల్లి, స్కినేరపురం, సిహెచ్ చెరువు, వరదాళపాలెం, పాలూరు, మంచిలి గ్రామాల్లో విద్యుత్ ఉండదు అన్నారు. ఇరగవరం మండలంలోని గోటేరు, గోపాలపురం, కావలిపురం, కేతావారిపాలెం, కాకులిల్లెంద్రపల్లిలో విద్యుత్ ఉండదని, ఇందుకు వినియోగదారులు సహకరించాలని కోరారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.